ఏఐటియుసి అనుబంధ సంఘాలైన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లాలోని హెచ్పీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఒబిలేసు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చట్టంలో కార్మికులకు తీరని అన్యాయం జరగబోతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్తును ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. తక్షణమే విద్యుత్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రైతు ఉద్యమం తరహాలో ప్రజా ఆగ్రహానికి మోడీ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పొన్న శివయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె మల్లికార్జునారెడ్డి తదితర యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. ఎరుపులోన మెరుపుంది, ఎరుపులోన మెరుపుంది. రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ ని ఈరోజు ఈ కడప నగరంలో మా యొక్క 2024వ సంవత్సరం డైరీని మరియు క్యాలెండర్ని ఆవిష్కరణ చేస్తున్నాము. ఇదే సందర్భంగా ఈ సంవత్సరం రానున్నటువంటి రోజులలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క తిరుపతి సందర్భంలో అన్ని సంఘాలను కూడా మేము ఆహ్వానించి, ఈ విద్యుత్ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు, రెగ్యులర్ వర్కర్ల సమస్యలు, పెన్షన్ సమస్యలు, మీటర్ రీడర్ల సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా, విద్యుత్ సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు అన్ని సంఘాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క ఈ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ఉద్యోగి చేరవేయాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా కొత్త సంవత్సరం అలాగే చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతి సోదరుని కూడా పేరు పేరున విప్లవాభివందనాలు. మిత్రులారా, ఈరోజు చాలా వాల్యుబుల్ అయిన రోజు. ఈరోజు 100 సంవత్సరాల ఈరోజు శతవర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి రోజు. ఈ సందర్భంగా మేము ఏంటంటే విద్యుత్ రంగంలో లెనిన్ ఆశయాలను కొనసాగించాలనే ఏదైతే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక స్లోగన్ ఉందో దానికి అనుగుణంగా నడిచేటువంటి ఈ ఎర్రజెండా అనుబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ రెడ్ పవర్ అనేది ఇవాళ 2024 డైరీ ఆవిష్కరణ సభను జెడ్పీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబోతా ఉన్నాం. ఈ రంగంలో కాంట్రాక్ట్ తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు కార్మికులను, ఉద్యోగులను ఫ్రాంచైజీల పేరుతో, ప్రైవేటీకరణ పేరుతో ఇవాళ ఉక్కుపాదం మోపేటువంటి ఈ నేపథ్యంలో కార్మికాన్ని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ రంగంలో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్తో పాటు అన్ని కార్మిక సంఘాలపై ఉంది. కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసేటువంటి ఈ ఎర్రజెండా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ భవిష్యత్తులో ఏదైతే ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఒక దిక్సూచిగా కాబోతా ఉంది. ఈ రంగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను, ఒక ఐక్య ఉద్యమాలను నిర్మించి కాంట్రాక్ట్ కార్మికులను ఏదైతే ఉందో